మన పరువు పోయిందయ్యా, పోయిందయ్యా. పెళ్లి కొడుకు పారిపోయాడయ్యా. అయ్యా, ఈ ఊళ్ళో గొప్ప గౌరవం ఉన్న మీకే ఇలాంటి పరువు తక్కువ పని జరిగి తల దించుకునేలా అయింది. జరుగుతుంది, తప్పకుండా జరుగుతుంది. అది కుమారునోడు వెళ్ళిపోయాడుగా, ఇంకా పెళ్లి ఎలా జరిగింది? ఇలా అరుస్తూ ఉంటే పెళ్లి ఎలా జరుగుతుంది అనుకుంటున్నా? ఎత్తికెళ్ళి పొండిరా ఈ ముసలిదాన్ని. జరుగుతుంది. ఒక్కడు కాదు, 5 పెళ్లి కొడుకులే తీసుకొద్దాం. నేను వీరనాయుడు. నాయుడు గారు, చిన్నరాయుడు, ఇంతవరకు ఈ వీరనాయుడు ఎవరి దగ్గర కూడా చెయ్యి చాపిందే లేదు. మొదటిసారిగా నీ దగ్గర నేను అడుగుతున్నానని మీరు అనుకోకండి. నాయుడు గారు, ఇది మీ ఇంటి లడ్డని తెలియక తీసుకొచ్చాను, నన్ను క్షమించండి. రాయుడు, ఆల్రెడీ నాకు షుగర్ షూట్ అవుట్ లో ఉంది. మీరు లడ్డిచ్చి నన్ను ఇంకా టెన్షన్ పెడదాం అనుకుంటున్నారా? నేను అడుగుదాం అనుకున్నది వేరు. మా అమ్మాయి జీవితం ఇక మీ చేతుల్లోనే ఉంది. ఏంటయ్యా ఈ వయసులో మీ అమ్మాయిని నేను... చిన్నరాయుడు, నేను సీరియస్ గా మాట్లాడుతున్నాను, మీరు జోక్ చేస్తున్నారా? ఒకడు అనుకుంటే నా కూతురికి జీవితాన్ని ఇవ్వగలడు. ఎవరే అది? బిల్లా. ఏ బిల్లా? నా జీవితంలో ఒక్కో రోజు, ఒక్కొక్క నిమిషం, ప్రతి క్షణం నేనే చెక్కానని చెప్తున్నాడే ఆ బిల్లా. మై సన్ డేవిడ్ బిల్లా? అవును. రై, కళ్ళజోడు తీరా. బిల్లో, ఆలోచించాల్సిన సమయం వచ్చింది. అల్లుడు బ్రహ్మానందం పారిపోయాడు. దీన్ని యూజ్ చేసుకుంటే మనకే ఎంతో మంచిది. ఏమంటావు? ఉదయాన్నే కోట్ల కొట్టి ఏంటి నీ గొనుగుడు? గొనగడం లేదురా, నిజం చెప్తున్నాను. నువ్వు గనక నాయుడు గారి కూతురు మెళ్ళో తాళి కట్టావంటే మొత్తం ఆస్తి మనకేరా. దీనికంటే చిన్నప్పుడే గన్నేరు పాలు పోసి చంపేస్తుండాల్సింది. లుక్ బిల్లో, అదృష్ట దేవత కాలింగ్ బెల్ కొడుతోంది. ఇది గనుక మిస్ అయితే వేరొకడు వస్తాడు. త్వరగా ఫైనల్ చేయి. నా ఏమేంటి, నా డ్రీమ్ ఏంటి? ఐశ్వర్య మీద ఆశపడ్డాను, కానీ అభిషేక్ బచ్చన్ పెళ్లి చేసుకున్నాడు. నయనతార మీద ఆశపడ్డాను, కానీ బాలకృష్ణ సినిమాలో బుక్ అయిపోయింది. చివరిగా సమంత మీద మోజు పడ్డాను. చైతన్య లాస్ట్ మినిట్ లో పెళ్లి చేసేసుకున్నాడు. ఇప్పుడు నా నెక్స్ట్ టార్గెట్ అనుష్క. అనుష్క అనుష్క రే, సినిమా తారలతో జీవితం బాగుండదురా. చివరకు డైవర్స్ తోనే ముగుస్తుంది. ఒప్పుకోరా? జరగని జరగదు. జరుగుతుంది, తప్పకుండా జరుగుతుంది. కేవలం డబ్బు మాత్రమే కాదు, నా యొక్క ఆస్తి, అంతస్తు, పదవి, గౌరవం, పలుకుబడి అన్నిటికి కూడా పవర్ ఆఫ్ అటార్నీ నువ్వే. నా తర్వాత నువ్వు మాత్రమే ఉంటావు. ఎక్కడ? శ్మశానంలోనా? చిన్నరాయుడు. నాయుడు ఏం మాట్లాడుతున్నాడు? తెలుగులోనే మాట్లాడుతున్నాడు. నేనేమన్నా తమిళనానా? తండ్రి కొడుకులు కలిసి నాతో ఆడుకుంటున్నారా? కూల్ కూల్ నాయుడు గారు, నా ఒక్కగానొక్క కొడుకు మీకు కాబోయే అల్లుడు. మీరేం బాధపడకండి, అన్నీ నేను చూసుకుంటానుగా. వెళ్ళండి, పదండి. రేయ్, నేను ఊరంతా అప్పులు చేశానురా. ఇల్లు కూడా వేలానికి వచ్చేటట్టు ఉంది. నీ చెల్లెళ్ళకి పెళ్లిళ్ళు చెయ్యాలి కదా, అర్థం చేసుకో బుజ్జి. ఛాన్సే లేదు. మీకోసం నా లైఫ్ నేను పాడు చేసుకోలేదు. అన్నయ్య, దయచేసి ఒప్పుకో అన్నయ్య. నువ్వు గనక తన మెళ్ళో తాళి కట్టకపోతే మా ఇద్దరికి కూడా పెళ్లిళ్ళు జరగవన్నయ్య. దయచేసి మా కోసం ఈ పెళ్లికి ఒప్పుకో అన్నయ్య. ప్లీజ్ అన్నయ్య, ఒప్పుకో అన్నయ్య. ఒప్పుకోనని చెబితే అయితే ఈ విషయం తాగి చచ్చిపోతాం. ఏ షాపులో తాటికాయ అక్షరాలతో విషయం నమ్ముతున్నారు? మెగా సీరియల్లు చూసి చూసి తెగరెచ్చిపోతున్నారు. చూడండి, మనం ఎంత సీరియస్ గా చెప్తున్నా వీడితో, వీడేమో ఏదో జోకులు వేస్తున్నాడు. మనం చెప్పేదంతా నిజమని వీడికి రుజువు చేయొద్దు. ఇదిగోండి, ఈ విషయం తాగి వెంటనే చచ్చిపోండి. ఇదిగోండి, తీసుకోండి. ముందు తాగి చావండి. అరే, తాగమంటుంటే అప్పుడైనా వాడు నమ్ముతాడు.